Hi everyone, welcome to Easy English All in One. This is Dr. N. Vimala Kumari. ఈరోజు క్లాస్లో టెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ టెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏమిటి, రూల్స్ ఏమిటి, అలాగే ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్గా ఎలా మార్చాలి, ఆ రూల్స్ ఏమిటి అనే విషయాన్ని చర్చిద్దాం. నెక్స్ట్ క్లాసెస్లో పాస్ట్ టెన్స్ గురించి, ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా నేర్చుకుందాం. ఈ టెన్సెస్ వచ్చినట్లయితే ఇంగ్లీష్ టకటకా మాట్లాడేయచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇది ఒక లాటిన్ వర్డ్ వర్బం నుంచి వచ్చింది. వర్బం అనగా వర్డ్ అని అర్థము. మనం లాస్ట్ క్లాసెస్లో నౌన్ గురించి, టైప్స్ గురించి, అలాగే ప్రొనౌన్ అండ్ టైప్స్ గురించి, వర్బ్ అండ్ టైప్స్ గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాము. టెన్స్ అంటే ఇది కూడా ఒక లాటిన్ వర్డ్. టెన్స్ అనగా టైం అని అర్థము. ఇంగ్లీష్లో ముఖ్యంగా రెండే టెన్స్లు ఉన్నాయి. అవి ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అనగా దానికి సమాన అర్థం అయ్యే టెన్స్ మనము యూజ్ చేస్తాము. అది ఎలాగా అనేది మనము రాబోయే క్లాసెస్లో చూద్దాము. ఈ క్లాస్లో ప్రెజెంట్ టెన్స్ గురించి, వాటి టైప్స్ గురించి మనం నేర్చుకుందాము. అలాగే వాటి స్ట్రక్చర్స్ గురించి, వాటి రూల్స్ గురించి నేర్చుకుందాము. ప్రెజెంట్ టెన్స్ మరలా అది 4 రకాలుగా ఉంటుంది. అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మొదటిగా హ్యాబిచువల్ యాక్షన్స్ ఉపయోగిస్తారు. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ అప్ ఎవ్రీ డే ఎట్ 5 o'clock. ఎవ్రీ డే నేను 5 o'clock లేస్తాను. అంటే రోజువారీ జరిగేటటువంటి నా యొక్క అలవాటు ఇది. అందువలన గెట్ అనేటటువంటి బేస్ ఫామ్లో ఉన్న వర్బ్ని యూజ్ చేయటం జరిగింది. అలాగే షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే. ఆమె రోజు కూడా మిల్క్ తాగుతారు. కాబట్టి డ్రింక్కి మనం ఎస్ చేర్చాము. ఎందువల్ల? సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. మనం ప్రొనౌన్స్ మనం క్లాస్లో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో మనము క్లియర్గా వీటి గురించి ఒక ఐడియా అనేది నేర్చుకున్నాము. విమల టీచర్స్ వెరీ వెల్. విమల అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టీచ్కి మనము ఈఎస్ చేర్చి టీచర్స్గా మనం రాయటం జరిగింది. అలాగే దే ప్లే గేమ్స్ ఎవ్రీ డే. దే ప్లే అన్నాము. ప్లేకి మనం ఎస్ చేర్చలేదు. ఎందువల్ల? దే అనేది ప్లూరల్ కాబట్టి. సింగులర్ అయితేనే మనము వర్బ్కి ఎస్ చేర్చాలి, ప్లూరల్కి వర్బ్కి ఎస్ అనేది చేర్చకూడదు. సో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ చేర్చకుండా ఎవ్రీడే జరిగేటటువంటి యాక్షన్స్కి బేస్ ఫామ్లో ఉన్న V1 ఫామ్లో ఉన్న వర్బ్ని యూజ్ చేయాలి. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అలాగే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్లయితే బేస్ ఫామ్ ప్లస్ ఎస్ చేర్చాలి. చేర్చి అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనము రాయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసే మరొక సందర్భము టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్. అంటే నిత్య సత్యాలు. నిత్య సత్యాలని మనము చెప్పు సందర్భంలో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. వర్బ్ యొక్క ఫస్ట్ రూపాన్ని మనము యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక లక్షణము కాబట్టి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ అనేటటువంటి V1 ఫామ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ వర్బ్కి ఎస్ చేర్చాము. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనము వర్బ్కి బేస్ వర్బ్కి ఎస్ చేర్చడం జరిగింది. అలాగే హనీ ఈజ్ స్వీట్. హనీ అనేది స్వీట్గా ఉండటం అనేది దాని యొక్క లక్షణము, సహజ లక్షణము. కాబట్టి ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్లో ఈజ్ని ఉంచాము. ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తారు. అలాగే ఈజ్ని మెయిన్ వర్బ్గా, హెల్పింగ్ వర్బ్గా కూడా యూజ్ చేస్తారు. కాబట్టి ఇది ఇక్కడ మెయిన్ వర్బ్గా యూజ్ చేయటం జరిగింది. అలాగే వాటర్ ఫ్లోస్ టు ద డౌన్. వాటర్ అనేది కూడా మనకి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్కి ఎస్ చేర్చడము జరిగింది. ద వాటర్ ఫ్లోస్ టు ద డౌన్. టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఈవెంట్స్, ఐ ఫ్లై టు లండన్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ నేను లండన్ వెళ్తాను. ఇది ఫ్యూచర్ కాబట్టి ఫిక్స్డ్ ప్రోగ్రామ్. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా బేస్ వర్బ్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది.
ఫిక్స్డ్ టైం టేబుల్స్ అండ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ కూడా బేస్ వర్బ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పడం జరుగుతుంది. ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 9 o'clock. ఇక్కడ స్టార్ట్స్ అనేటటువంటి వర్బ్ ని V4 ని యూజ్ చేయడం జరిగింది. టుమారో ఈజ్ ఏ పబ్లిక్ హాలిడే. ఇది స్టేట్ ని తెలియజేస్తుంది. ఇది ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో హియర్ అండ్ దేర్ తో ఒక సెంటెన్స్ ని మనము స్టార్ట్ చేసినప్పుడు బేస్ వర్బ్ వస్తుంది, ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. హియర్ కమ్స్ ద ట్రైన్, దేర్ షీ గోస్. నరేటివ్స్ లో అవి పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పటికీ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. రామ డిఫీట్స్ రావణ. అలాగే గొప్ప వ్యక్తుల యొక్క కొటేషన్స్ ని మనం రాసే సందర్భంలో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. For example, Keats says, a thing of beauty is joy forever. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఏ సందర్భాల్లో వాడతారో ఒకసారి చూద్దాం. హ్యాబిచువల్ యాక్షన్స్, జనరల్ ట్రూత్స్, narratives, exclamatory sentences, future events, fixed timetables and fixed programs, quotations, dramas, clauses of time and conditions. For example, I shall wait till you finish your work. Finish and simple present tense వాడాము. You will pass if you work hard. Let us see how to change active simple present tense into passive simple present tense. Rules, structures with examples. Active voice అనగా ఏమి? When an action performed by the subject is expressed by the verb. అంటే ఒక వాక్యములో ఆ పనిని సబ్జెక్ట్ కనుక చేసినట్లు చెప్పబడితే దానిని యాక్టివ్ వాయిస్ లో ఉందని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్యారెట్స్ ఈట్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ తినేటటువంటి పనిని ఎవరు చేశారు? ప్యారెట్స్ చేశాయి. కాబట్టి ప్యారెట్స్ అనేది సబ్జెక్టు, ఈట్ అంటేనేమో వర్బ్, ఫ్రూట్స్ అంటే ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ ఒక పనిని సబ్జెక్ట్ కనుక చేసినట్లయితే ఆ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉన్నదని. ప్యాసివ్ వాయిస్ అనగానేమి? when the action expressed by the verb received by the subject. అంటే సబ్జెక్ట్ చేసేటటువంటి పనిని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో ఆ రిసీవర్ ని మనము వ్యక్తపరిచినట్లయితే అది ప్యాసివ్ వాయిస్ లో ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై ద ప్యారెట్స్ అంటే ఫ్రూట్స్ ప్యారెట్స్ చేత తినబడ్డాయి అని మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. యాక్టివ్ వాయిస్ లో ఏం చెప్పాము? ప్యారెట్స్ ఈట్ ఫ్రూట్స్ అని చెప్పాము. ఇక్కడ ఏం చెప్పాము? ఆబ్జెక్ట్ ని మనం సబ్జెక్ట్ గా మార్చి ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై ద ప్యారెట్స్ అని చెప్పాము. అంటే ఫ్రూట్స్ ప్యారెట్స్ చేత తినబడ్డాయి అని అర్థం. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ హావ్ ప్యాసివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉండాలి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే సబ్జెక్ట్ చేసేటటువంటి పనిని రిసీవ్ చేసుకున్నది ఆబ్జెక్ట్. ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే ప్యాసివ్ వాయిస్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రామ కిల్డ్ రావణ. రామ అనేది సబ్జెక్ట్, కిల్డ్ అనేది వర్బ్, రావణ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి దీనిని మనము ప్యాసివ్ వాయిస్ లోకి మార్చగలము. రావణ వాస్ కిల్డ్ బై రామ. అలాగే రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని ఉంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చలేము, ఎందుకంటే రాముడి గురించినటువంటి కాంప్లిమెంట్ ఇవ్వబడుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. When do we use passive voice? Passive voice ని ఎప్పుడు ఉపయోగిస్తాము? When we don't know the who does the action in a sentence. ఆ వాక్యంలో ఆ పనిని ఎవరు చేశారో మనకి తెలియనప్పుడు దాన్ని passive voice లో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, the mangoes are eaten. మ్యాంగోస్ ఎవరు తిన్నారు అనే విషయము తెలియదు, కాబట్టి దాన్ని passive voice లో చెప్పబడింది. When the actor is unimportant అంటే పని చేసిన వారి యొక్క అంత ముఖ్యం కాదు, అలాంటప్పుడు మనము passive voice లో చెప్తాము. When the emphasis the object's action. ఆబ్జెక్ట్ ఆ పని మీ ఎవరు రిసీవ్ చేసుకున్నారు వాళ్ళని హైలైట్ చేయడము జరుగుతుంది ఇక్కడ. వెన్ వీ వాంట్ అవాయిడ్ ద మెన్షనింగ్ ఆఫ్ ద యాక్టర్ ఎవరు చేశారో పనిని దానిని మనం అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఆ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లో చెప్తాము. అలాగే సైంటిఫిక్ రైటింగ్స్ లోను, న్యూస్ పేపర్ రైటింగ్స్ లోను, ఆర్టికల్స్ లోను మనం ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ ని చూస్తూ ఉంటాం. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిలో మొదటి రూల్, ఐడెంటిఫై ద సబ్జెక్ట్, వర్బ్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. మొదటిగా ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాణి లవ్స్ రాజు. ఇందులో రాణి అనేది సబ్జెక్ట్, లవ్స్ అనేది వర్బ్, రాజు అనేది ఆబ్జెక్ట్. మొదటిగా ఆ సెంటెన్స్ లో ఈ మూడింటిని చూసుకోవాలి. సెకండ్ రూల్, ఇంటర్చేంజ్ ద ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ విత్ ఈచ్ అదర్. ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్. రాణి లవ్స్ రాజు. ఇక్కడ రాణి అనేది సబ్జెక్ట్, లవ్స్ అనేది వర్బ్, రాజు అనేది ఆబ్జెక్ట్.
ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా మారుతుంది. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజు ఈజ్ లవ్డ్ బై రాణి. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో రాజు ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతాడు. అలాగే లవ్డ్ అనేటటువంటి పీపీ లవ్స్ బదులుగా లవ్డ్ అనేటటువంటి పాస్ట్ పార్టిసిపుల్ ను వాడటం జరుగుతుంది. ఈ లవ్డ్ ముందు యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఏ టెన్స్ లో ఉందో అదే టెన్స్ లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవాలి. అలాగే సింగులర్ ప్లూరల్ అని మనం సబ్జెక్ట్ ని చూసుకుని దానికి మ్యాచ్ అయ్యేటటువంటి హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవాలి. పీపీ పాస్ట్ పార్టిసిపుల్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. దాని తర్వాత యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా ప్యాసివ్ వాయిస్ లో మార్చబడుతుంది. థర్డ్ రూల్, ఇన్ ప్యాసివ్ వాయిస్ సమ్టైమ్స్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ యూస్డ్. Subject in passive voice can be omitted if the subject without it gives enough meaning. For example, milk is sold in liters. కొన్నిసార్లు ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ని యూజ్ చేయరు, ఎందుకంటే సబ్జెక్ట్ లేకపోయినా కూడా ఆ వాక్యానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఫోర్త్ రూల్, చేంజ్ ద బేస్ వర్బ్ ఇన్ ద యాక్టివ్ సెంటెన్స్ ఇంటూ ద పాస్ట్ పార్టిసిపుల్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఇట్స్ ప్రెసిడెడ్ by or with or to. Base verbs are never used in the passive voice. For example, she prepares dinner. It is in the active voice. Dinner is prepared by her. Dinner prepare చేయబడింది ఆమెతోటి. ఇక్కడ ప్రిపేర్డ్ అనే పాస్ట్ పార్టిసిపుల్ వచ్చింది. పాస్ట్ పార్టిసిపుల్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ డిన్నర్ తర్వాత ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అలాగే షీ నోస్ హిమ్. ఇక్కడ నోస్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ప్రెజెంట్ టెన్స్ దీనికి పాస్ట్ పార్టిసిపుల్ నోన్. ఇక్కడ హీ ఈజ్ నోన్ టు హర్. ఇక్కడ ప్రిపోజిషన్ టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. అలాగే వాటర్ ఫిల్స్ ద గ్లాస్. ద గ్లాస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద జ్యూస్ ఆర్ వాటర్. ఫిఫ్త్ రూల్, while conversion of active voice sentence to passive voice sentence, the pronoun used in the sentence also changes in the following manner. I changes into me, we changes into us, he into him, she into her, they into them, you, it. Sixth rule, use the suitable helping verb or auxiliary verb. Is, am, are, was and were. She writes a letter. The letter is written by her. ఇక్కడ సబ్జెక్ట్ యొక్క నంబర్ని బట్టి అలాగే టెన్స్ని బట్టి దానికి మ్యాచ్ అయ్యే హెల్పింగ్ వర్బ్ ని తీసుకో. ప్రతి టెన్స్ లో కూడా 4 types ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ప్రతి సెంటెన్స్ ఎలా ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలో ఇప్పుడు మనం చూద్దాం. చేంజింగ్ యాక్టివ్ వాయిస్ ఆఫ్ పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఐ లైక్ మ్యాంగోస్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఐ సబ్జెక్టు, లైక్ బేస్ వర్బ్, అలాగే మ్యాంగోస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు మ్యాంగోస్ ఆర్ లైక్డ్ బై హర్. ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా మారింది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారింది. మ్యాంగోస్ ఆర్ లైక్డ్ బై హర్. లైక్డ్ అని పాస్ట్ పార్టిసిపుల్ గా మార్చాము. అలాగే హర్ ముందు బై అనే ప్రిపోజిషన్ వచ్చింది. అలాగే ఇక్కడ షీ అనేది హర్ గా మారింది. సెకండ్ సెంటెన్స్ ఈస్ షీ లైక్స్ హర్ మదర్. ఇక్కడ షీ తర్వాత వర్బ్ లైక్స్ వచ్చింది, అంటే లైక్ కి ఎస్ పెట్టాము, అంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్ కి ఎస్ వచ్చింది. ఇక్కడ ఇది ఎలా మారుతుందంటే హర్ మదర్ ఈజ్ లైక్డ్ బై హర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్ ని ఎలా ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలో చూద్దాము. యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, షీ డజంట్ లైక్ మ్యాంగోస్, దే డోంట్ ఈట్ మీట్. వీటిని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ am or is or are or were plus not plus past participle plus by plus agent. అవి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఎలాగా మార్చవచ్చు అంటే, the mangoes are not liked by her, the meat is not eaten by them. Interrogative sentences active voice structure do or does plus subject plus base verb plus object. For example, do you do exercises every day? Passive voice structure is or are plus subject plus past participle by plus agent. For example, are the letters delivered by the postman? Negative interrogative active voice structure does or does plus subject plus not plus v1. Passive voice structure is or are plus subject plus not plus past participle plus by plus agent. For example, are the children not attended the school? Present continuous tense. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనగా ప్రజెంట్ టైంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు
మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దానిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ గోయింగ్ టు ద మార్కెట్. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ సబ్జెక్ట్ హీ, ఇక్కడ సబ్జెక్ట్ ఐ, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యామ్, ఇక్కడ ఈజ్, ఇక్కడ గో అనేది మనకి బేస్ వర్బ్. ఈ బేస్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ చేర్చాము, అప్పుడు అది గోయింగ్ అయింది. టు ద మార్కెట్. టీచింగ్, టీచ్ అనేది బేస్ వర్బ్ కి ఇంగ్ చేర్చడం జరిగింది. సో ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ యామ్ అనేది బీ ఫామ్, ఈజ్ అనేది కూడా బీ ఫామ్. ఇవి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ గా వీటిని యూజ్ చేయటం జరుగుతుంది. మెయిన్ వర్బ్ కి ముందు వీటిని హెల్పింగ్ వర్బ్స్ గా యూజ్ చేయటం జరుగుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని టెంపరరీ యాక్షన్స్ అంటే ప్రెజెంట్ మనం అది చేయటం లేదు, కానీ మనం చేసినటువంటి టెంపరరీ యాక్షన్స్ ని కూడా మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైటింగ్ ఏ నావల్. నేను ఒక నావల్ రాస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఏం రాయటం లేదు, నేను రాస్తున్నాను. ప్రజెంట్ నేను తర్వాత ఫినిష్ చేస్తాను. ఇప్పుడు ప్రారంభించాను, తర్వాత ఫినిష్ చేస్తాను. నేను ఈ రోజుల్లో నేను ఆ పని ప్రారంభించి చేస్తూ ఉన్నాను అనేటటువంటి అర్థంలో కూడా చెప్తూ ఉంటారు. అలాగే నియర్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ లో నేను ఏం చేస్తాను, రేపు ఏం చేస్తాను, ఆ తర్వాత కొన్ని రోజుల్లో నేను ఏం చేస్తాను అనేటటువంటి విషయంలో కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడుతూ ఉంటారు. ఐ ఆమ్ గోయింగ్ టు చెన్నై టుమారో. రేపు నేను చెన్నై వెళ్తున్నాను. అది ఫ్యూచర్ టెన్స్ అయినప్పటికీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో దీన్ని రాయవచ్చు, చెప్పవచ్చు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కొన్ని వర్బ్స్ కి యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ అపీరింగ్, verbs of emotions, verbs of thinking, and verbs of possessions. For example, verbs of perception: see, hear, smell, notice, and recognize. Verbs of appearing: appear, look, and seem. Verbs of emotions: want, wish, desire, feel, like, love, hate, hope, refuse, and prefer. Verbs of thinking: think, suppose, believe, agree, consider, trust, remember, forget, know, understand, imagine, mean, and mind. Verbs of possession: have, own, belong, consist. Present continuous tense ni active voice నుంచి passive voice కి ఎలా మార్చాలో తెలుసుకుందాం. పాజిటివ్ సెంటెన్స్: రాజు ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై రాజు. దీనికి స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నెగటివ్ సెంటెన్స్: యాక్టివ్ వాయిస్, హీ ఈజ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ బేస్ ఫార్మ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు the problems are not being solved by him. Here the structure is object plus అంటే అక్కడ వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ లో నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చవచ్చో చూద్దాము. యాక్టివ్ వాయిస్: ఈజ్ హీ ఎంజాయింగ్ ద పార్టీ. ఇక్కడ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ బేస్ ఫార్మ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. అలా దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఈజ్ ద పార్టీ బీయింగ్ ఎంజాయ్డ్ బై హిమ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని జస్ట్ కంప్లీట్ అయినటువంటి పనుల గురించి చెప్పు సందర్భంలో వాడటం జరుగుతుంది. ఒక పని జరిగిపోయి మరలా ప్రెజెంట్ టెన్స్ లో దాని యొక్క ప్రభావం ఉన్నట్లయితే ఆ సందర్భంలో కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఎప్పటి నుంచో తెలుసు అంటే ఎప్పుడో అది ప్రారంభమైంది, పాస్ట్ లో అది ప్రారంభమైంది, ప్రెజెంట్ లో కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాని ఎఫెక్ట్ ఉంది. అలాగే హీ హాస్ సీన్ ఇల్ సిన్స్ లాస్ట్ వీక్ నుంచి అనారోగ్యంగా ఉన్నారు అంటే పాస్ట్ లో అది స్టార్ట్ అయ్యింది, ప్రెజెంట్ లో కూడా అది జరుగుతూ ఉంది అనేటటువంటి అర్థం వచ్చే సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత యాడ్వర్బ్స్ అయినటువంటి ఆల్రెడీ, టుడే, దిస్ వీక్, దిస్ మంత్ అని యూజ్ చేయొచ్చు. కానీ
పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ని యూజ్ చేయకూడదు. ఎస్టర్డే అని కానీ తర్వాత పాస్ట్ టైం కానీ మెన్షన్ చేయకూడదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి ఎలా మార్చాలో చూద్దాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాజిటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. ఇక్కడ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ద సాంగ్ హ్యాస్ బీన్ సంగ్ బై మీ. ఇక్కడ బీన్ చేర్చడం జరిగింది. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. నెగిటివ్ సెంటెన్స్ దే హ్యావ్ నాట్ ప్లేడ్ క్రికెట్. ఇక్కడ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు క్రికెట్ హ్యాస్ నాట్ బీన్ ప్లేడ్ బై దెమ్. ఇక్కడ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ హ్యాస్ షీ టేకెన్ ఎ బ్యాగ్. ఇక్కడ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చినప్పుడు హ్యాజంట్ ఎ బ్యాగ్ టేకెన్ బై హర్. ఇక్కడ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ సబ్జెక్ట్. ఒక పని గతంలో ప్రారంభమయ్యి ప్రస్తుతం అది జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని పిలుస్తారు. దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V5 means present participle plus other part of the sentence. For example, she has been teaching English for 5 years. 5 years నుంచి తను టీచ్ చేస్తూనే ఉన్నారు. అంటే గతంలో ప్రారంభమయ్యి ఒక పని ఇంకా జరుగుతూనే ఉంది, టీచ్ చేస్తూనే ఉన్నారు. ఆ పని స్టాప్ అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు. కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని పిలుస్తారు. అలాగే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉన్నారు. అంటే మార్నింగ్ పాస్ట్ లో ప్రారంభమైంది, ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని పిలుస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ టైం పాస్ట్ టెన్స్ తో వీడియో చేస్తాను, తర్వాత ఫ్యూచర్ టెన్స్ తో వీడియో చేస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.